ఈ రకమైనటువంటి దాడులకు పూనుకుంటే ఎవరికి ఎక్కువైతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఉంది, ఈరోజు అండగా మాకేమీ లేదు, మమ్మల్ని ఏమీ చేయరు, మమ్మల్ని ఏమైనా చేసేదానికి పూనుకుంటే మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పడతాయి అనేటువంటి మాకున్నటువంటి ఒకే ఒక వీక్నెస్ను కూర్చొని వీళ్ళు ఆడుకుంటాడారు. మా వీక్నెస్ ఏంటంటే అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొని రాకూడదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అందరికీ సమస్యగా ఉంటుంది. వీలైన కాడికి మనం అందరం కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి మేము అనుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని అలసటగా తీసుకొని ఉండి ఈరోజు దాడి జరిగినట్టుంది. అయినా సమన్వయంగా ఉన్నాం, ఓపిక పాటిస్తూ ఉన్నాం. ఈరోజు చెప్తున్నా, భయభ్రాంతులు చేసిన ఈ ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయి. ఈరోజు పైన ఉన్నటువంటి లీడర్లు మేము లేకున్నా గ్రామాల్లో ఆఖరికి మా మగవాళ్ళు లీడర్ లేకున్నా మా ఆడోళ్ళైనా కూడా ఎన్నికలు జరిపిస్తారు, ఎన్నికలు గెలుస్తాం. దాని గురించి డౌట్ లేదు, నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది పులివెందుల పౌరుషానికి సంబంధించినటువంటి విషయం. ఎవడు వెనకడుగు వేయము, వెనకడుగు వేయద్దని చెప్పి మేము చెప్తున్నాం. మా క్యాడర్లకు కూడా ఒకటే పిలిపిస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మా తర్వాత లీడర్ని అరెస్ట్ చేయొచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ని అరెస్ట్ చేయొచ్చు, కేసుల్లో పెట్టచ్చు, లేకుంటే దాడి చేయొచ్చు, మా మీద హాస్పిటల్ పాలు కావచ్చు, మేము ప్రాణాలు లేకుండా పోవచ్చు. కానీ ఆడోళ్ళు మీరు ముందరుండి ఎలక్షన్ నడిపించాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం.